డాక్టర్ గారు ఎదుగోండి రిపోర్ట్ వచ్చింది. కూర్చోండి. అన్ని టెస్టులు అయిపోయినాయి, ఫైనల్ గా రిపోర్ట్ అయితే వచ్చింది. అన్ని నార్మల్ గానే ఉన్నాయి, మీరేం టెన్షన్ పడే అవసరం లేదు. కాకపోతే కొంచెం బీపీ షుగర్ ఎక్కువ ఉంది. ఏంటి బీపీ షుగర్ ఉందా? ఎందుకు అంత ఆవేశపడుతున్నావు? నేను కొంచెమే అని చెప్పాను బీపీ షుగరు. ఇప్పుడు ఇలా మాట్లాడావనుకో ఒకసారి అలా పెరుగుతుంది. బీపీ వచ్చిన వాళ్ళు కొంచెం తగ్గించుకొని మాట్లాడాలి. షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ తక్కువ తినాలి. అర్థమైందా? నేను మందులు రాసిస్తాను, ఆ మందులు రోజు వాడితే షుగర్ కంట్రోల్లోకి వస్తుంది, బీపీ కూడా కంట్రోల్లోకి వస్తుంది. అసలు అది కాదండి, బీపీ షుగర్ లో రావడంటే సరే, బీపీ అంటే నాకేదో కోపం ఉంది అలా వచ్చింది అనుకోవచ్చు. అసలు షుగర్ వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే మా తాతయ్య కాలం దగ్గర నుంచి మా నాన్నగారి కాలం వరకు ఇప్పుడు ఈ జనరేషన్ కూడా అసలు ఎవరికి ఏ ప్రాబ్లం లేదు. అలాంటిది నాకు ఎందుకు వచ్చింది షుగర్? సరే బాబు, నువ్వు మీ తాతలు మీ నాన్నలు అంటున్నావు గాని షుగర్ కి దేనికి సంబంధం లేదు. ఇప్పుడు నువ్వే ఒప్పుకుంటున్నావు కదా బీపీ రావచ్చేమో అని. బీపీ ఎలా వస్తుంది? బీపీ అంటే ఏదో నాకు కోపం ఎక్కువ కాబట్టి అలా వచ్చింది, ఓకే అది ఒప్పుకుంటాను. మరి షుగర్ లో రావడం ఏంటి అసలు? ఇప్పుడు ఒకసారి బాగా ఆలోచించు, మీ తాతలకు గాని ఏమన్నా ఎవరికన్నా షుగర్ ఉందేమో? లేదండి, ఇప్పుడు కూడా వాళ్ళకి స్కాన్ చేసి రిపోర్ట్ తీస్తే కూడా ఇప్పుడు కూడా నార్మల్ గా ఉంటుంది. అంత పర్ఫెక్ట్ మా తాతలు వాళ్ళంతా. మా వంశం ఏమనుకుంటున్నారు? వంశం ఒకే వంశం పెద్దదే మీది కాదన్ను. వంశానికి ఈ ఇప్పుడు ఉన్న జనరేషన్ కి సంబంధం లేదు. అప్పుడంటే వాళ్ళు బాగా ఆ తిండి ఈ తిండి తినేవాళ్ళు. ఇప్పుడు మనం తినే తిండి ఏముంది? అసలు తిండేనా అసలు ఇది? ఏది చూసినా ఏం చూసినా అంత కల్తీయే కదా. మరి కల్తీ తిండి తింటే నీకు షుగర్ రాకపోతే బీపీ రాకపోతే ఏమన్నా క్యాన్సర్ వచ్చిందని నేను చెప్తున్నానా? నేను క్యాన్సర్ అంటే పెద్ద రోగం, షుగరే కదా. ఏముంది, ఇప్పుడు రోజు టీలో కాఫీలో షుగర్ వేసుకొని తింటున్నావు కదా, అదొక్కటే మానేస్తావు అంతే. అదేంటండి ఇది మరీ దారుణ. ఇప్పుడు టీ కాఫీలో షుగర్ లేకుండా ఉత్తి టీ ఉత్తి కాఫీ తాగితే చేదుగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే షుగర్ బయట ఉన్న షుగర్ తీసుకొని టీలో వేసుకొని కలుపుకొని తాగుతావు. ఇప్పుడు వరకు ఆ పని చేసావు. ఇప్పుడు నీకు షుగర్ వచ్చింది కదా, అంటే షుగర్ ఫ్యాక్టరీ వచ్చింది నీకు లోపల. అందుకనే నీకు బయట వేసుకునే షుగర్ అవసరం లేదు, ఆల్రెడీ లోపల ఉంది కాబట్టి వితౌట్ షుగర్ తాగేస్తే లోపల మిక్స్ అయిపోయి సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ మిక్సింగ్ లో సంగతి ఎలా ఉన్నా, ఇప్పుడు నాకు టీలో షుగర్ కలుపుని ఇలా పెడితే తీయగా ఉండాలి. నాకు ఆ తీపి లేకుండా అలా పచ్చి టీ ఎలాగా తాగేది? పచ్చి టీయో ఎండిపోయిన టీయో ఏదో ఒక టీ గానీ ఇప్పుడు లోపల నీకు షుగర్ ఫ్యాక్టరీ అయితే వచ్చేసింది. లోపల ఆల్రెడీ షుగర్ ఫ్యాక్టరీ స్టాక్ అయి ఉంది నీకు. అంటే ఎన్ని రోజులు తిన్నది తాగిందంతా షుగర్ ఉంటుంది కదా, అది లోపల ఫ్యాక్టరీ తయారైంది. ఇప్పుడు నీకు బయట షుగర్ అవసరం లేదు, ఆటోమేటిక్ లోపలే నువ్వు అన్నోగా టేస్ట్గా ఉండాలి, లోపల టేస్ట్ తగులుతుంది ఈ పొట్టకి. ఒకసారి మళ్ళీ చూడండి డాక్టర్ గారు. బాబు, ఎన్నిసార్లు చూసినా అదే రిపోర్ట్ అదే పేపర్, ఏమి మారిపోవు కదా. అసలు నిజంగా నాదని లేకపోతే వేరే రిపోర్ట్ మార్చిచ్చారు. ఒకసారి సరిగ్గా చూడండి. ఇక్కడ చూడు, ఏం పేరు ఉంది? అరుణ్ శ్రీనాథ్ అని నువ్వే కదా? అవును, మరి నీదే కదా. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు మా తాతల కాలం నాటి వాళ్ళు ఎన్నో షుగర్ ఫ్యాక్టరీలు నడిపారు, ఎన్నో తిన్నారు, ఎన్నో తాగారు, వాళ్ళకే రాలేదు షుగర్. అంటే అంత ఆరోగ్యంగా ఉన్నారు. అటువంటి వంశంలో పుట్టిన నాకు షుగర్ వస్తుంది. సరే నువ్వేమంటున్నావు అంటే వాళ్ళు షుగర్ ఫ్యాక్టరీలు నడిపించారు కదా, అంటే వాళ్ళు బయట షుగర్ ఫ్యాక్టరీలు నడిపించారు, నువ్వు నడిపించావా? అంటే నీ పేరు మీద షుగర్ ఫ్యాక్టరీ పెట్టావా? పెట్టలేదు. అంటే దానికి నీకు ఎలా సంబంధం? అదే చెప్తున్నా, వాళ్ళు బయట షుగర్ ఫ్యాక్టరీ నడిపించారు కాబట్టి, సొంతంగా పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి లోపల రాలేదు. నువ్వు బయట పెట్టలేదు కాబట్టి నీకు లోపల వచ్చింది. అంటే మీ వంశంలో షుగర్ ఫ్యాక్టరీ అనేది పెట్టాలి నాయనా, అది మీకు లోపల వచ్చింది, వాళ్ళకి బయట వచ్చింది. స్వామి, నువ్వు డాక్టర్ లేకపోతే జ్యోతిషుడా? ఏవేవో చెప్తున్నావు. ఏమంటున్నావే బాబు? నేను ఎంబీబీఎస్ డాక్టర్ని. నాయనా నువ్వు కామెడీ బాగా చేస్తున్నావు గానీ ఇదైతే నీ రిపోర్టే. అరుణ్ శ్రీనాథ్ నీ పేరు, నీకు బీపీ
షుగర్ వచ్చింది. ఇప్పుడు ఈ కామెడీ ఉంది చూసావా, నువ్వు జీవితంలో కానీ ఇలా మెయింటైన్ చేసావనుకో ఈ బీపీ డౌన్ అయిపోద్ది. డౌన్ అయిపోవడం అంటే తగ్గిపోద్ది. మళ్ళీ డౌన్ అంటే పోతావు, తగ్గిపోద్ది. ఓహో. ఇక ఈ షుగర్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు అయినా నాకు అర్థం కాదు, ఈ షుగర్ వస్తే ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు నువ్వు? ఏంటండి ఇప్పుడు షుగర్ వచ్చిందంటే ఇది తినకూడదు, అది తినాలి, అది తాగకూడదు, ఇది తాగాలి, ఇవన్నీ నాకు చిరాకు. నాకు ఏది తినేస్తే అది తినాలనిపిస్తుంది, అలా తినేస్తుంటే నాకు ఇష్టం. అప్పుడు అవన్నీ సడన్ గా వదులుకుంటే అదేలాగా నాకు. ఇప్పుడు కూడా తినేసే ప్రాబ్లం లేదు, కాకపోతే ఒక్క షుగర్ అంటే తీపి పదార్థాలు మానేయాలి. ఇప్పుడు చాక్లెట్స్, ఐస్ క్రీములు, కాఫీ టీల్లో షుగర్ ఐటమ్స్ ఇవన్నీ తినకూడదు. అది ఒక్కటి కంట్రోల్ చేసినావు అనుకో, నీకు షుగర్ అనేది లోపల ఉంటుంది, అది సెట్ అయిపోతుంది. ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? మా వంశంలో లేదంటావు, మా పక్కింటి వాళ్ళకి లేదంటావు, వాళ్ళకి లేకపోతే నీకెందుకు? నీకు వచ్చింది బాబు, షుగర్ ఏమి పెద్ద రోగం ఏమి కాదు, టెన్షన్ పడుకున్నాయినా. ఇప్పుడు దీనివల్ల బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగింది అనుకో షుగర్ కూడా పెరుగుతుంది. కాబట్టి షుగర్ ఆల్రెడీ నీ దగ్గర ఫ్యాక్టరీ లోపల ఉంది కాబట్టి ఆ ఫ్యాక్టరీని బాగా వాడుకో. ఇందులో లేదు కదా ఫ్యాక్టరీ. ఒక నిమిషం అండి, కాల్ చేసుకోవాలి. చేసుకో. హలో. ఏవేవ్, నాకేదో షుగర్ వచ్చిందని, ఒంట్లో షుగర్ ఉందని, బయట బెల్లం ఉందని ఏదేదో చెప్తున్నారు నాకు. ఓసారి చెంటోడు ఫోన్ ఏమమ్మా. అరే నాన్న, బుజ్జి, నాకు షుగరు బీపీ వచ్చిందని చెప్తున్నారు డాక్టర్. ఏమోరా నాన్న, నాకేం తెలుసు. చాక్లెట్లు తినకూడదు, బిస్కెట్లు తినకూడదు, టీ కాఫీలో పంచదార వేసుకోకూడదు, ఏదేదో చెప్తున్నారా. నాకు అసలు బీపీ అంటే చాలా ఇష్టం రా నాన్న. మరి చేయండిరా. లేకపోతే నేను ఉండలేనురా. ఊరుకోవే బాబు, ఎవరు చచ్చిపోవడానికి నేను మళ్ళీ కాల్ చేస్తాను రా. ఈయన మళ్ళీ సాగు కొడతారు నన్ను. ఏమైంది? ఎంత చిన్న షుగర్ కి ఏడుస్తున్నావు నువ్వు? అది నీకు వస్తే తెలుస్తుందా బాధ ఏంటో? నీకు తెలుసా, నేను డాక్టర్నే కదా, ఆల్రెడీ షుగర్ ఫ్యాక్టరీ నాకు కూడా ఉంది నాయన. ఎందుకు అంత టెన్షన్ పడతావు? ఈయన కూడా షుగర్ వచ్చిందంట, నేను సాటిస్ఫాక్షనే. బాబు ఇగో, మనిషి అన్నాక రోగాలు అనేవి వస్తాయి, అవునా కదా? ఏదో నీకు ముందో వెనకో వచ్చింది, నాకు ముందో వచ్చింది, ఇంకోళ్ళకి ఇంకోసారి వస్తుంది. రాకూడదని ఏమీ లేదు. రోగం అనేది ప్రతి ఒక్కరికి వయసుని బట్టి, తినే ఫుడ్ని బట్టి వస్తుంది. ఎందుకు అంత బాధపడతావు? ఏదో ఇక రేపు చచ్చిపోతానని ఏమన్నా రిపోర్ట్లో చెప్పాను నేను, ఉందా అలాగా? లేదండి. మరి ఎందుకు అంత అందరికి ఊరంతా చాటింపు వేసుకుంటున్నావు? నాకు షుగర్ ఉంది, షుగర్ ఫ్యాక్టరీ ఉంది, బీపీ ఉంది అని ఎందుకు చెప్పుకుంటున్నావు? టెన్షన్ పడకూడదు నాయన. జీవితం అన్నాక వెనకో ముందో పోతాం, ఉంటామా? ఇక్కడ ఏమన్నా ఉండం కదా. మరి ఎందుకు షుగర్ వచ్చింది అని చెప్పేసి, అరే షుగర్ కంట్రోల్ చేసుకోవడానికి ఏం చేయాలి అని ఆలోచించాలి. అది మానేసి చూడు, ఏదో కాల్ వస్తుంది చూడు. సరే. హలో. ఏం పెద్ద ప్రమాదం కాదంట. ఏ లేదా, కాస్త ఫుడ్ డైట్ కంట్రోల్ చేసుకుంటే చాలంట. ఏం పర్లేదులే, ఇవన్నీ రావడం కామనే. ఆయన డాక్టర్కే అలాగో వచ్చింది షుగర్, మనకి రావడానికి పెద్ద మీద. ఆయన ఆ విషయంలో సాటిస్ఫాక్షన్ ఏం పర్లే కానీ. ఓకే, నువ్వు హ్యాపీగా ఉండు, నేను వచ్చేస్తున్నా ఇంటికి. సరే, ఫోన్ పెట్టే. చూసా, నువ్వు కూడా బాధపడ్డావు, ఇప్పుడే సంతోషం సమాధానం చెప్తున్నావు. నువ్వు అలాగ అనుకుంటే అలాగా చూడు, నేను డాక్టర్ని కదా, నిన్ను అప్పుడే ఏడిపించగలను, అప్పుడే నవ్వించగలను. ఇప్పుడు లేదని చెప్పాను, నాకు షుగర్ లేదని చెప్పాను. ఇప్పుడు ఒక మాట చెప్పనా, నిన్ను నవ్వించడం కోసం నాకు షుగర్ లేదన్నా, కానీ ఇక్కడ పేపర్లో ఉంది నీకు షుగర్. అర్థమైందా? నాకు షుగర్ లేదు. ఎందుకంటే నిన్నేదో సాటిస్ఫాక్షన్ చేయడం డాక్టర్ని కదా, మరి పేషెంట్లు సంతోష పెట్టాలి కదా. నాకే షుగర్ కానీ బీపీ కానీ లేదు నాయనా. నేను మందులు రాస్తాను, ఈ మందులు నువ్వు వాడుకో, రోజు వాడుకుంటే తగ్గిపోతుంది, కంట్రోల్ అయిపోతుంది. అర్థమైందా?
జీవితకాలం అంతా వాడాలి, అది కూడా చెప్తున్నా. నేను అసలు ఒప్పుకోను. ఈ షుగర్ లేదు, బెల్లం లేదు, ఏ లేదు. ఈ రిపోర్ట్ తప్పు, మీరు చెప్పిన కూడా తప్ప. అసలు మీరు చదివే డాక్టర్ అయ్యారా లేకపోతే స్లిప్ లెట్ డాక్టర్ అయ్యారా? ఓ, భలే ఉన్నావే బాబు. డాక్టర్ అవమానిస్తున్నావు. ఈ కోర్టు సర్టిఫికేట్ నేను వేసుకుంటే నేను మీకంటే డాక్టర్ లుక్ లా అంటాను. మీరు దానికి రిపోర్ట్ దానికి చెప్తున్నా. నాకు షుగర్ లేదు, బెల్లం లేదు, ఏ లేదు. కాబట్టి ఇది మడిచి ఎక్కడ వదిలేదు, జేబులో పెట్టుకోండి. నేను వస్తానండి. మీకు ఇటువంటి పేషెంట్లు ఎక్కడ చూడలేదు నేను. ఏంటే బాబు, పేపర్ లో షుగర్ ఉందంటే పేపర్ లోనే షుగర్ ఉంటుంది కానీ నాకు షుగర్ ఉందని చెప్పి సింపుల్గా వెళ్ళిపోయాడు. భలే ఉన్నాడా బాబు, ఎక్కడ పేషెంట్? ఇటువంటి వాడు రోజుకి నాకు 4 దొరికినా చాలు, దుకాణం సర్దేసుకొచ్చి నేను. సరే గాని మీరు మట్టు గుర్తుంచుకోండి, మనిషి అన్నాక షుగరు ఉంటుంది, వగరు ఉంటుంది, కానీ అవి కంట్రోల్లో పెట్టుకోవాలి. అర్థమైందా?